ఓకే ఓకే, ఒకసారి మనం అనలిస్ట్ ఏమంటారో విందాం. శ్రీనివాస్ గారు, ఇప్పుడు క్లియర్ గా ఉందని ఆడియో మీకు? యా, శ్రీనివాస్ గారు ఏం చెప్తారు జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి? నేను ఇందాక చెప్పినట్టే ఇటు విపక్షాలు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. చాలా మంది దేశంలో ఉన్న వాళ్ళు ఆ హైప్ కారణంగా అనుకోవాలా, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అనుకోవాలా, లేదంటే కొంత భావోద్వేగానికి గురవడం వల్ల అనుకోవాలా, వారంతా కూడా భారత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు సరిపోవు అని అభిప్రాయపడుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం వ్యూహాత్మకంగా మేము ముందుకెళ్తున్నాం అని చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఏం జరుగుతుంది అనుకోవాలి మొత్తం వ్యవహారంలో? సార్, ఇప్పుడు మనం చూస్తే ఇది ఫస్ట్ టైం కాదు కదండి వాళ్ళు వచ్చి మన మీద టెర్రర్ అటాక్ చేయటం. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం, వెదర్ ఇట్ ఈస్ ఎ కాంగ్రెస్ రెజీమ్ ఆర్ బీజేపీ రెజీమ్. మనము ఇప్పుడు కార్గిల్ అప్పుడు కూడా చూసాం, మనము పుల్వానా అప్పుడు కూడా చూసాము, ఇప్పుడు పఠాన్కోట్ అప్పుడు చూసాం. ఇంతకుముందు గతంలో కూడా వాళ్ళు వచ్చారు, మన మీద టెర్రర్ అటాక్స్ చేశారు, వెళ్ళిపోయారు. మనం చూస్తూనే ఉన్నాం. ఇట్స్ ఎ హిస్టారికల్ థింగ్. అంటే ఇదేం కొత్తగా బీజేపీ గవర్నమెంట్ లేదా కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది కాదు. There is definitely, we're అన్నట్టుగా there are some security lapses either on the central or on the state or on the military. There are some security lapses. మళ్ళీ ఇప్పుడు మనం ఏం వింటున్నాము, వాళ్ళందరూ టెర్రరిస్టులు వెళ్ళిపోయారు దేశం నుంచి కూడా అని వింటున్నాం. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే అండి, ఇప్పుడు డిప్లొమాటికలీ మనము అండర్ ద ఇప్పుడు ఏదైతే మన వాటర్ ట్రీటీ ఉందో, ఇండస్ వాటర్ ట్రీటీ ఉందో, ఇప్పుడు ఇవన్నీ కూడా మనం మన కంట్రీ మీదకి వెళ్ళి వాళ్ళ ఎయిర్లైన్స్ వాళ్ళని పోవద్దని చెప్పి అంటున్నారు, వాళ్ళు మనని పోవద్దని అంటున్నారు. సి ది ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో ఇక్కడ ఏంటంటే బైలాటరల్ ట్రీటీ ప్రకారము థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్ అవడానికి లేదు. షిమ్లా అగ్రిమెంట్ ప్రకారం అంటే యునైటెడ్ నేషన్సే కానీ యుఎస్ఏ కానీ థర్డ్ పార్టీ అవడానికి లేదండి లా ప్రకారం. రెండోది ఏంటంటే రెండు కంట్రీస్ కూర్చొని మాట్లాడుకోవాలి. ఇక్కడ డిప్లొమాటికలీ వాట్ వీఆర్ సీయింగ్ దట్ డిప్లొమాటికల్ రిలేషన్షిప్స్ బ్రేక్ అయినవి, మాట్లాడుకోవట్లేదు, మాటలు జరగట్లేదు అని తెలుస్తుంది మనకు. సో ఇప్పుడు వాళ్ళు చేసే మెజర్స్ వాళ్ళు చేస్తున్నారు, మనం చేసే మెజర్స్ మనం చేస్తున్నాం. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే మన గవర్నమెంట్ చేసింది సఫిషియెంట్ గా లేదా, మన స్టేట్ గవర్నమెంటో లేకపోతే యునైటెడ్ అంటే మనకు బికాజ్ ఇట్ కమ్స్ ఇన్ టెరిటరీ, యూనియన్ టెరిటరీ ఆర్ మన గవర్నమెంట్ అయిందా లేదని ఇష్యూ కాదు. ఇక్కడ ఇంటర్నేషనల్ ప్రెషర్ పాకిస్తాన్ మీద వస్తే ఎట్లా అంటే, బికాస్ దేర్ ఆర్ టైప్స్ ఆఫ్ బ్లాక్ లిస్టింగ్ దట్ కంట్రీ ఫైనాన్షియల్లీ. ఒకటి గ్రే లిస్టింగ్ అని, బ్లాక్ లిస్టింగ్ అని ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ పాకిస్తాన్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ వాళ్ళు గ్రే లిస్టింగ్ లో పెట్టేసి, అంటే దేర్ ఇస్ ఎ టాస్క్ ఫోర్స్ అండి. ప్యారిస్ లో ఒక కన్వెన్షన్ అయింది, అంటే యునైటెడ్ నేషన్స్, యుఎస్ఏ, ఫ్రాన్స్, ఇండియా, పాకిస్తాన్ చాలా కంట్రీస్ అందులో ట్రీటీలు ఉన్నారు. అందులో ఒకవేళ ఫైనాన్షియల్ గా ఇప్పుడు వరల్డ్ బ్యాంకే కానీ లేకపోతే ఐఎంఎఫ్ వాళ్ళకి కానీ ఏదన్నా వాళ్లకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వకుండా ఫైనాన్షియల్ టెర్రరిజం మీద లేకపోతే మనీ లాండరింగ్ మీద అవి చేస్తే ఒక గుడ్ మెజర్స్. ఒకటి అంటే మన డిప్లొమాటికల్లీ చేయాలి ఒకటి. రెండోది ఏంటి, ఇప్పుడు మన గవర్నమెంట్ వాళ్ళు అక్కడి నుంచి వచ్చే మెయిల్ అవి కూడా సస్పెండ్ చేశారు. సో దర్ ఇస్ నో మెయిల్ కమింగ్ ఫ్రమ్ పాకిస్తాన్. సో ఇప్పుడు మనం ఏదో మన రాజకీయవేత్తలు కూర్చునేసి ఏదో మన ఇండియాలో ఏదో పల్లెటూరులో పంచాయతీ లేక ఇది చేయాలి అది చేయాలి అంటే అలా జరగదండి ఇంటర్నేషనల్ లాలో. ఎందుకంటే నేను ఒక 5 దేశాలలో లా చదువుకున్నాను కనుక ఐఎమ్ టెల్లింగ్ యూ సంథింగ్ విత్ ఇంటర్నేషనల్ లా. ఎందుకంటే కొన్ని మెజర్స్ ఉంటాయి, ప్రోటోకాల్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం షిమ్లా అగ్రిమెంట్ చూసుకున్నా, మనకు వాటర్ ట్రీటీస్ చూసుకున్నా కూడా దేర్ ఆర్ సర్టన్ స్టెప్స్ టు బి ఫాలోడ్ ఇంటర్నేషనల్. ఫాలో అవుతున్నారు ఇప్పుడు మన కంట్రీ. అయితే శ్రీనివాస్ గారు, ఈ మొత్తం వ్యవహారంలో శ్రీనివాస్ గారు అమెరికా మౌనాన్ని ఏ రకంగా చూసుకోవాలి? అంటే అమెరికాను ఎప్పుడు కూడా నమ్మడానికి లేదు అంటూ కూడా చాలా మంది విశ్లేషకులు కూడా చెప్తూ ఉంటారు. తమ దేశ ప్రయోజనాలు చూస్తాయి తప్పితే ఇండియానా పాకిస్తాన్ అని కూడా చూడదంటూ కూడా చెప్తూ ఉంటారు కదా. ఏంటి ప్రస్తుతం ఈ సిచ్యువేషన్, పెహల్గాం ఇష్యూ తర్వాత అమెరికా మౌనాన్ని ఏ రకంగా చూసుకోవచ్చు? ఇది భారతదేశానికి అనుకూలం అనుకోవాలా, లేదంటే అదును కోసం చూస్తుంది అనుకోవాలి? వాళ్ళు ఎప్పుడు కూడా మీరు చూస్తే, ఇప్పుడు గతంలో ట్రంప్ గారు ఏమన్నారంటే కాశ్మీర్ ఇష్యూ 100 సంవత్సరాల నుంచి ఉంది అన్నారు. అనేసి ఏం చేశారు, మేము పాకిస్తాన్ కు ఫారిన్ ఎయిడ్ ఇవ్వము అని చెప్పి అన్నారు. కానీ ఇంకొక పక్క ఏం చేశారు, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ విమానాలు కొనుక్కోవడానికి ఇచ్చారు ఆయన. F-16 కి. మరి
ఒక పక్కనేమో మాకు ఇండియా బాయ్ బాయ్ ఫ్రెండ్ ట్రేడ్ పార్ట్నర్స్ అంటారు. ఇప్పుడు చూసుకుంటే పాకిస్తాన్ ఈజ్ సపోర్టెడ్ బై చైనా అండి. వాళ్ళు రోడ్ వేసుకున్నారు, వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. దే ఆర్ సపోర్టింగ్ పాకిస్తాన్ అండ్ చైనా ఈజ్ ఆల్సో సపోర్టింగ్ నేపాల్ అండ్ బంగ్లాదేశ్ అండ్ శ్రీలంక ఆల్సో. అంటే మనం డీస్టెబిలైజ్ చేయడానికి ఇక్కడ ఒక రీజన్ లేదండి. మనం ఏదో టెర్రరిస్టిక్ రీజన్స్ చూస్తాం కానీ దెర్ ఇస్ చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ వీటి అన్నిటికీ సపోర్ట్ చేస్తుందంటే ఒక అర్థం ఉంది. మనతో శత్రుత్వం ఉంది, ఆల్రెడీ యుద్ధం కూడా చేస్తాం. కానీ అమెరికాని ఏ రకంగా అనుకోవాలి? పక్క మిత్రుడు అంటుంది, కానీ సహాయం చేయాల్సి వచ్చినటువంటి అంశంలో మాత్రం పూర్తి స్థాయి సహాయం ఎప్పుడు కూడా చేయదు. ఏమనుకోవాలి? అంటే అదేనండి, వాళ్ళకు డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయి డెఫినెట్ గా. రెండోది ఏంటంటే అండి, ఇప్పుడు డిప్లొమాటిక్ గా ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటంటే, ఇంటర్నేషనల్ లాలో ఇష్యూ ఏంటంటే అండి, వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ షిమ్లా అగ్రిమెంట్ ఒకటి, దాని తర్వాత మన బైలాటరల్ ట్రీటీస్ ప్రకారం వాటర్ ట్రీటీస్. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడైతే వార్ అవుతుందో మన ఎయిర్ ట్రాఫిక్ కూడా వాళ్ళు ఆపేయచ్చు, వాళ్ళ ఎయిర్ ట్రాఫిక్ కూడా మనం ఆపేయచ్చు. ఇప్పుడు కొత్తగా మన వాళ్ళు డిసిషన్ తీసుకుంది ఏంటి, మెయిల్స్ రాకూడదు అని, అంటే పోస్టల్ మెయిల్స్. అంటే ఇది వన్ స్టెప్ ఎట్ టైం చేస్తారండి. ఇమీడియట్ గా వాళ్ళ మీద స్ట్రైకులు చేయడం, వాళ్ళ మన మీద స్ట్రైకులు చేయడం అలా ఉండదు. బికాస్ దెర్ ఆర్ సర్టన్ సార్క్, దెర్ ఆర్ సర్టన్ ప్రోటోకాల్స్ ఇన్ ఏషియా ఆల్సో. ఎందుకంటే ఇంటర్నేషనల్ లా లెవెల్లో దీస్ హ్యాస్ టు బి ఫాలోడ్ ఫస్ట్. ఇంత అంటే అగ్రెసివ్ గా చేస్తున్నారా, అగ్రెసివ్ చేయటం, బికాస్ దీస్ ఆర్ ఆల్ డిప్లొమసీ అండి. సో ఐ థింక్ వాట్ ఇండియా ఇస్ డూయింగ్, they're doing best of its ability and నా ఒపీనియన్ అండి యాజ్ అన్ ఇంటర్నేషనల్ లాయర్. రైట్. అమర్నాథ్ గారు, మరో